ఈరోజు లెవెల్ 3 ఎక్స్పోనెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఉదాహరణకి 4/1/2ని తీసుకుందాం. దీనిని చూసి గుణించడం లేక కూడిక చేయాలని అనుకుంటే అది తప్పే అవుతుంది. ఇది గుణించడం లేక కూడడం కాదు. 4/1/2 అంటే √4 అన్నమాట. మనకి 2 రెళ్ళు 4 అని తెలుసు. కావున √4ని 2 అని వ్రాయవచ్చు, అవునా? కానీ +2ని +2తో గుణించినా లేక -2ని -2తో గుణించినా మనకి 4 వస్తుంది. మీకు తెలుసు కదా ఇది. కానీ మనం ఎప్పుడు పాజిటివ్ రూట్నే తీసుకుంటాము. కావున 4/1/2 అంటే 2 అన్నమాట. అలాగనే 9/1/2 తీసుకుంటే అది 3 అవుతుంది. అలాగే 16/1/2 తీసుకుంటే అది 4 అవుతుంది. అలాగే 25/1/2 తీసుకుంటే అది 5 అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా నంబర్ని 1/3 పవర్కి రైస్ చేస్తే ఏమొస్తుందో చూద్దాము. ఉదాహరణకి 8/1/3 తీసుకుంటే ఇందాకొకటి ఉదాహరణలో 2 × 2 = 4 అని రాసాం కదా. అలాగనే ఒక నంబర్ని 3 సార్లు రాస్తే 8 వచ్చేలా రాయాలి. అంటే 2³ = 8 అని మనకి తెలుసు కాబట్టి 8/1/3 = 2. అలాగనే 27/1/3ని తీసుకుంటే అది 3 అవుతుంది. అలాగే 64/1/3ని తీసుకుంటే అది 4 అవుతుంది. మనము 8, 27, 64 లాంటి నంబర్స్ని ఎందుకు తీసుకున్నామంటే వాటిని క్లియర్గా ఏదైనా నంబర్ పవర్ 3గా వ్రాయగలము కాబట్టి. అంటే 8/1/3 = 2ని ³ √8 అని కూడా రాయవచ్చు. 8, 27, 64 ఇలాంటి నంబర్స్ కాకుండా 5 లాంటి నంబర్ తీసుకుంటే క్యాలిక్యులేటర్లో కొట్టి చూస్తే 5/1/3 మనకి డెసిమల్స్లో వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. మనకి 9/1/2 = 3 అని తెలుసు కదా. ఇప్పుడు 9/2/3 ఎంత వస్తుంది అనేది చూద్దాం, సరేనా? కాదు 9/3/2 ఎంత వస్తుంది అనేది చూద్దాం. 9/3/2ని 9/1/2 హోల్ క్యూబ్ అని వ్రాయవచ్చు. ఎందుకంటే 1/2ని 3ని గుణిస్తే మనకి 3/2నే వస్తుంది. 9/1/2 = 3. కావున మనకి 3³ = 27 వస్తుంది. ఇక్కడ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, అవునా? ఇంకొన్ని ఉదాహరణలు చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి 16/1/4ని తీసుకుంటే అది 2కి సమానం. ఎందుకంటే 2 × 2 × 2 × 2 = 16 కాబట్టి. 16/2/4 ఎంత అనేది చూద్దామా? 16/2/4ని 16/1/4 హోల్ స్క్వేర్ = 2² = 4 అని వ్రాయవచ్చు. అలాగే 16/2/4ని 16/1/2 అని వ్రాయవచ్చు. ఎందుకంటే 2/4 అనేది 1/2కి సమానం కాబట్టి. 16/1/2 4కి సమానం. ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. 16/-1/2ని తీసుకుంటే ఇది 1/16 హోల్ పవర్ 1/2కి సమానం. దీనిని 1/1/2/16/1/2గా వ్రాయవచ్చు. ఇది 1/4కి సమానం. ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ని చూడగానే కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. కానీ దానిని 1/ ఆ నెంబర్ క్రింద వ్రాసి రెగ్యులర్ ప్రాబ్లం లాగే సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణని చూద్దాము. 8/27 హోల్ పవర్ -1/3ని తీసుకుందాము. ఎప్పుడైనా నెగిటివ్ పవర్ కనపడితే దానిని న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా వ్రాయాలి. కావున మనకి 27/8 హోల్ పవర్ 1/3 వస్తుంది. దీనిని 27 హోల్ పవర్ 1/3/8/1/3గా వ్రాయవచ్చు. ఇది 3/2కి సమానము. ప్రాక్టీస్ చేస్తూ పోతే నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్న నంబర్స్ కూడా ఈజీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము, సరేనా? -8/-3 ఏమవుతుంది? కాదు మనము -8/-1/3ని తీసుకుందాము. మళ్ళీ నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కావున మనం దీనిని -1/8 హోల్ పవర్ 1/3 అని వ్రాయదాము. ఇది 1/-8 హోల్ పవర్ 1/3గా వ్రాయవచ్చు. అంటే -2 × -2 × -2 అంటే -8. కాబట్టి దీనిని 1/-2గా వ్రాయవచ్చు లేదా -1/2 అని వ్రాయవచ్చు. కాబట్టి -8 హోల్ పవర్ -1/3 = -1/2 అవుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లంని చూద్దాం. 9/4
హోల్ పవర్ -3/2ని తీసుకుందాము. ఎప్పుడైతే నెగిటివ్ ఎక్స్పోనెంట్ కనపడుతుందో వెంటనే నంబర్ని 9/4ని 4/9గా వ్రాయాలి. కావున దీనిని 4/9 హోల్ పవర్ 3/2గా వ్రాయవచ్చు. దీనిని 4/9 హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 3గా వ్రాయవచ్చు. అంటే 4 పవర్ 1/2 అనేది 2కి సమానం. అలాగే 9 పవర్ 1/2 అనేది 3కి సమానం. కావున 2/3 హోల్ క్యూబ్గా వ్రాయవచ్చు. 2 క్యూబ్ అంటే 8, ఇంకా 3 క్యూబ్ అంటే చెప్పండి మీరు 27. కావున 8/27 అని వ్రాయవచ్చు. అంటే 9/4 హోల్ పవర్ -3/2 ఈక్వల్ టు 8/27. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నెగిటివ్ పవర్ ఉన్నా కంగారు పడకుండా దానిని న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా వ్రాసి ఈజీగా మామూలు రెగ్యులర్ ప్రాబ్లం లాగానే సాల్వ్ చేయవచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి.